నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయితే న్యూస్ ఉన్నాయి. తప్పకుండా అవన్నీ తెలుసుకునే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. డిఎస్సికి అడ్డంగా ఉన్నటువంటి ఈరోజు మెయిన్గా స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి 96 మంది టీచర్ల ఎంపిక, వారం రోజుల్లో పోస్టింగ్లు ఇవ్వనున్న విద్యాశాఖ. కాబట్టి ఏదైతే 96 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రానున్నాయి, వారం రోజుల్లో వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో స్పోర్ట్స్ పోస్టింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో 2 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించారు. 393 మంది అభ్యర్థులను స్పోర్ట్స్ అధికారులు వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ అధికారులు సోమవారం సెలక్షన్ లిస్టును స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు అందించారు. దీంట్లో కొత్తగా 96 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీంతో పాటుగా గతంలో ఉద్యోగాలు పొందిన 9 మందిని టీచర్ కోడ్ నుంచి తప్పించనున్నారు. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్పోర్ట్స్ కోటాలో 96 మందికి ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే డిఎస్సి వేయాలంటే స్పోర్ట్స్ కోటా పోస్టింగ్ కూడా అయిపోవాలి. దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది కూడా అయిపోవాలి. మెయిన్గా ఈరోజు డిఎస్సికి అడ్డంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్ అనేటువంటిది అసెంబ్లీలో ఈరోజు పెట్టబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నేడు అసెంబ్లీకి ఎస్సీ వర్గీకరణ బిల్లు. కాబట్టి చిరకాల స్వప్నం సుప్రీంకోర్టు తీర్పుతో సహకారం. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కాబట్టి మరోవైపు అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం 5 బిల్లులు ప్రవేశపెట్టగా 3 బిల్లులు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ చేసినటువంటి సవరణ బిల్లు ఉన్నాయి. ఇక దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఉండగా సభ వాయిదా పడడంతో నేడు సభ ముందుకు రానున్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఈరోజు ఆమోదం పొందితే తప్పకుండా నోటిఫికేషన్లకు అడ్డంకిగా ఉన్నటువంటి అన్ని చిక్కులు కూడా అయిపోతాయి. కాబట్టి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది వారం రోజుల్లో అయిపోతుంది. నిజంగా స్పోర్ట్స్ కోటా గురించి ఎప్పుడు మనం సపోర్ట్ చేసేవాళ్ళము. ఎందుకంటే డిఎస్సిలో భాగమైనప్పటికీ తప్పకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తూ ఉండేవాళ్ళము. అయితే ఎస్సీ వర్గీకరణ అయిపోతే మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదా ఉందా అంటే డిఎస్సి నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. నేను మొన్న 3 రోజులు హైదరాబాద్లో ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో తిరిగాను, స్టడీ హాల్లో తిరిగాను. అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి మీరు చాలా సందర్భాలలో ప్రిపరేషన్ని పోస్ట్పోన్ చేస్తారు. అలా పోస్ట్పోన్ అసలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి టాపర్ ఇంటర్వ్యూ చూడండి, గ్రూప్ 2కు సంబంధించిన టాపర్ ఇంటర్వ్యూ చూడండి. మీరు అసలు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి మాధవన్న మరి వారికి కూడా గ్రూప్ 1 ఉద్యోగం రావడం అనేటువంటిది వాళ్ళు కష్టపడడం అన్నట్టు. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటి లాంగ్ ప్రిపరేషన్, కంటిన్యూస్, అదేవిధంగా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే తప్పకుండా విజయం అనేటువంటిది సాధిస్తాము అనేటువంటిది వాళ్ళు నిరూపించారు. వాళ్ళ మాటల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బంది పడరాదు. మీ ప్రిపరేషన్ అలా కొనసాగించండి. హాస్టల్ వార్డెన్ పోస్టులకు 574 మంది ఎంపిక. కాబట్టి ఏదైతే 574 మందికి ఎంపికైనట్లు టీజీపీఎస్సీ నిన్న మనం కూడా వీడియో చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి 82,873 మంది హాజరయ్యారు. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గంలో మీరు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆనందాన్ని మన యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొందరికి అది స్ఫూర్తిదాయకం అవుతుంది. మీరు ఎన్ని రోజులు దీనికి ప్రిపేర్ అయ్యారనేటువంటిది తప్పకుండా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. కాబట్టి పారదర్శకంగా రాజ్యం యువ వికాసం. కాబట్టి 5 లక్షల మందికి ఉపాధి కల్పనగా లక్ష్యము. జూన్ 2న లబ్ధిదారుల జాబితా. కాబట్టి నిన్న ఒక పథకం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. రాజీవ్ యువ వికాసం అనేటువంటిది పథకం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేఖ రాయడం అనేటువంటిది జరిగింది. సో ఇవి ఈరోజు మెయిన్గా ఉన్నటువంటి న్యూస్. అయితే మీరు తప్పకుండా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు అదే రకంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. నాట్ ఓన్లీ డిఎస్సి, ఏదైనా సరే తప్పకుండా కన్సిస్టెంట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అయితేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి, వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.